హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి అండి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అక్కడ కూడా నన్ను సంప్రదించవచ్చు. ఈ మధ్యలో చాలామంది పేషెంట్స్ చిన్న చిన్న ఇంజరీస్ అంటే ఫ్రాక్చర్స్గా అంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జారి పడడం కానివ్వండి, లేకపోతే పైనుంచి దూకి కింద పడడం కానివ్వండి, అప్పుడప్పుడు అయినప్పుడు మన ఎల్బో జాయింట్ కానివ్వండి, లేకపోతే షోల్డర్ జాయింట్ కానీ డిస్లొకేషన్ అవుతుంది. డిస్లొకేషన్ అంటే ఏంటి? సపోజ్ ఇది జాయింట్ ఉంది, రెండు ఎముకల కలయిక జాయింట్ అంటారు. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఇది ఫ్రాక్చర్ కాకుండా జాయింట్లో నుంచి ఒక ఎముక బయటకు వచ్చేస్తుంది. దాన్ని డిస్లొకేషన్ అంటారు. కొంచెం వస్తే సబ్లక్సేషన్ అంటారు, మొత్తం పూర్తిగా వస్తే డిస్లొకేషన్ అంటారు. సో ఈ రెండు ఎముకల మధ్యలో కనెక్షన్ పోతుంది. సో నార్మల్లీ జాయింట్కి కనెక్షన్ ఉండాలి, అప్పుడప్పుడు జాయింట్ కనెక్షన్ పోతుంది. ఈ జాయింట్ కనెక్షన్ పోయినప్పుడు మనకు పై భాగానికి కింది భాగానికి అసలు సంబంధం ఉండదు, నెంబర్ 1. రెండవది విపరీతమైన నొప్పి ఉంటుంది. ఓకే, మనం ఇమీడియట్లీ ప్లస్ ఆ చెయ్యి కానివ్వండి, కాలు కానివ్వండి కొంచెం చిన్నగా కొంచెం పొడుగ్గా ఉండడం ప్రాబ్లం చూస్తాం మనం. దాంతో మనం వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేస్ కానివ్వండి, సిటీ స్కాన్ కానీ చూస్తే మనకు తెలిసిపోతుంది జాయింట్ నుంచి బయటకు వచ్చేసింది, లేకపోతే ప్రాబ్లం ఉందని. సో దాన్ని మనం సరిచేసి మన డాక్టర్ గారు దాన్ని మళ్ళీ ఆ జాయింట్లో ఆ ఎముకని ఇరికిస్తారు. వివిధ రకాలుగా సర్జికల్గా కానివ్వండి, నాన్ సర్జికల్గా కానివ్వండి, కొంచెం మత్తిచ్చేసి కానివ్వండి మళ్ళీ ఆ జాయింట్ని మళ్ళీ దాంట్లో సెట్ చేసి పెడతారు. సో దాంతోపాటు కొన్ని రోజులు రెస్ట్ ఇస్తారు. అట్లీస్ట్ 3 వారాలు రెస్ట్ ఇస్తే మళ్ళీ ఆ ఎముక దాంట్లోంచి బయటికి రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. 3 వారాల్లో మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి లోపల ఎముక బయటకు వచ్చినప్పుడు ఆ కండ పొర అన్ని మజిల్స్ అన్నీ మనకు నార్మల్సీ అయిపోయి ఆ బ్లడ్ ఉన్న బయటకు వచ్చిన బ్లడ్ అంతా బాడీ లాగేసుకొని టోటల్ నార్మల్సీ అవ్వడానికి 3 వారాలు పడుతుంది. న్యాచురల్ హీలింగ్ అంటే హీల్ అవ్వడం, లోపల ఉన్న టిష్యూస్ హీలింగ్ కావాలంటే 3 వారాలు పడుతున్నాయి. టిష్యూస్ అంటే మజిల్ కానివ్వండి, ఇతర వేరే లిగమెంట్స్ కానివ్వండి, అవన్నీ వీటికి 3 వారాలు పడుతుంది. సో 3 వీక్స్ తర్వాత మనము ఎక్స్రే తీసి ఇంకా బాగానే ఉంది, మళ్ళీ ఎముక బయటికి రాలేదని నిర్ధారించాక మనం ఫిజియోథెరపీ అని ఎక్సర్సైజ్ చేయాలి. ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే పేషెంట్కి మళ్ళీ మూమెంట్స్ రావాలి అని అంటే మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాల్సింది. చాలామంది పేషెంట్స్ ఈ డిస్లొకేషన్ కేసెస్లో ఎక్సర్సైజెస్ చెయ్యరు. ఎక్స్రే చూశాక ఎముక సెట్ అయిపోయింది, ఇక మనకి ఏం అవసరం లేదని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, కేర్లెస్గా ఉంటారు. ఇలాంటి పేషెంట్స్కి మూమెంట్స్ అనేది రెస్ట్రిక్షన్ అవుతాయి. అంటే పూర్తిగా చేయాల్సిన మూమెంట్స్లో కొంచెం మూమెంట్స్ తగ్గిపోతుంది. సపోజ్ భుజం అనుకోండి, పూర్తిగా ఇలా రౌండ్గా తిరగాల్సింది కొంచెం తిరగకుండా కొంచెమే ఆగిపోతుంది. వేరే చేయి మాత్రం మొత్తం తిరుగుతుంది, ఈ చేయి మాత్రం మొత్తం తిరగదు. అలానే హిప్ జాయింట్స్లో కూడా ప్రతి జాయింట్లో కూడా మీరు సపోజ్ మీరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయకపోతే మాత్రము మీకు మూమెంట్స్ అనేవి రావు. మూమెంట్స్ రాకపోతే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే మనకు అందరూ వేరే వాళ్ళు పరిగెత్తగలితే మనం కూడా పరిగెత్తగలుగుతాం, కానీ వాళ్ళలాగా స్విఫ్ట్గా పరిగెత్తలేము, వాళ్ళలాగా స్పీడ్గా పరిగెత్తలేము. ప్లస్ మూమెంట్స్ కూడా అన్ని పనులు చేయరు, కొంచెం కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. సో స్పోర్ట్స్ ఆడడంలో ప్రాబ్లం ఉంటుంది. షర్ట్ వేసుకోవడంలో భుజంకి డిస్లొకేషన్ అయితే స్పోర్ట్స్ ఆడడము, షర్ట్స్ వేసుకోవడము, మనం తల దూకోవడము, చిన్న పనులు చేయడం అంటే స్నానం చేసేటప్పుడు సబ్బు రాసుకోవడం, ఇలాంటివి చిన్న పనులు మనకి ఇబ్బంది వస్తుంటాయి. సో ఈ 3 వారాల తర్వాత కంపల్సరీ మనము ఫిజియోథెరపీ డాక్టర్ చెప్పినట్టు ఫిజియోథెరపీ బాగా చేస్తే మనకు మూమెంట్స్ అన్నీ వస్తాయి. సో మనకు ఎముక బయటికి తొలగింది, లోపల సెట్ అయిపోయింది, మన పని అయిపోయిందని చాలామంది కేర్లెస్ ఉంటారు. కానీ డిస్లొకేషన్ అయినప్పుడు మూమెంట్స్ మళ్ళీ మునుపట్లాగా అంటే మనకు ఇంజరీ రాకముందు ఎలా ఉన్నామో అలా మళ్ళీ రావాలి అని అంటే కంపల్సరీ ఫిజియోథెరపీ బాగా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి పేషెంట్ చాలా శ్రద్ధ వహించరు. కంపల్సరీ చేస్తే మళ్ళీ మునుపట్లాగా మనకి ఇంజరీ ముందు ఎలా ఉన్నారో మనకు అన్ని మూమెంట్స్ వచ్చేసి పక్కవాడు గుర్తించలేడు, వీడికి ఫ్రాక్చర్ వీడికి డిస్లొకేషన్ లేకపోతే వీడికి ఈ ప్రాబ్లం అయింది అని గుర్తించలేడండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.